జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరైతుడు శ్రీ భూనీలాదేవి సమేతుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారు స్వయంభూగా వెలిసినటువంటి మహాక్షేత్రం ఇది. తిరుమల తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ మహాక్షేత్రం లోపల ప్రతి సంవత్సరం ఉగాది నుండి ఉగాది ఆస్థానము, అధ్యయనోత్సవాలు, బ్రహ్మోత్సవ కార్యక్రమం, చైత్ర పౌర్ణమికి రథోత్సవం ఇవనేటి కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా ఆ శ్రీ భూనీలాదేవి సమేతుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క క్షేత్రం లోపల క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి యొక్క ప్రాంగణం లోపల ప్రతి పౌర్ణమికి కూడా ఈ విశేషంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు నిర్వహించడం అనేటువంటిది చాలా విశేషంగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలని అనుకుంటారు. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి నెల కూడా పాల్గొనడానికి ఇక్కడ అవకాశం ఉన్నది. వాళ్ళు ఇంట్లో చేసుకోలేకపోయినా కూడా ఇక్కడ పూజలో పాల్గొన్నా కూడా శ్రీ భూనీలాదేవి సమేతుడైనటువంటి శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క మహానుగ్రహం, అభయ వీరాంజనేయ స్వామి వారి యొక్క మహానుగ్రహం, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీ ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీ ఇళ్లలో సకల శుభాలు అన్నీ కూడా నెరవేరుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరయోగుల వేణుమాధవ స్వామి దేవస్థాన అర్చకులము. మేము వంశపారంపర్యంగా ఈ అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా జగన్నాథము, కూర్మాచలం వంశస్థులు కూడా 3 వంశాల వాళ్ళు కూడా ఇక్కడ అర్చకులుగా వంశపారంపర్యంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మీరు ఈ వ్రతం గురించి సంప్రదించగలిగినట్టయితే 9390120122 అనేటువంటి ఈ నెంబర్ను మీరు సంప్రదించినట్టయితే ఇటు పూజా కార్యక్రమంలో మీరు పాల్గొని మీ ధర్మబద్ధమైనటువంటి అభిష్టాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మంగళాశాసనాలు అందిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. జయ గోవిందరాజ స్వామి, జయ అభయాంజనేయ స్వామి. మనకు చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు, ఒకటి శ్రావణ మాసంలో స్వామివారికి, శ్రావణ మాసంలో 5 శనివారాలు స్వామివారికి విశిష్టమైన అఖండంతో లాస్ట్ శనివారం నాడు గోపురం మీద అఖండ దీపం ముట్టిస్తాం. భక్తులు అందరూ వచ్చి కూడా స్వామివారికి నూనె రూపంలో పెద్ద ఒత్తితోటి స్వామివారికి అఖండ దీపం శిఖరం మీద ముట్టిస్తాం. అదొకటి. పోతే మళ్ళా కార్తీక మాసంలో కూడా స్వామివారికి మామూలుగా అర్చనలు, భక్తులతోటి కైంకర్యాలు. ధనుర్మాసంలో గోదావరి తిరుపావి నుండి స్టార్ట్ అవుతాయండి. ధనుర్మాసం నాడు శ్రీ గోదాదేవి కళ్యాణం కూడా కింద మెట్ల దగ్గర స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇంకా తర్వాత మాఘమాసంలో మాత్రం స్వామివారికి మామూలుగా యథావిధిగా సంకల్పంతో స్తోత్రాలతో పూజలు. చైత్రమాసం బ్రహ్మోత్సవాలు. జ్యేష్ఠ మాసంలో కూడా భక్తులతోటి అది కింద ఆంజనేయ స్వామి గుడిలో ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి కథ జరుగుతుంది. పక్కకున్న మెట్ల మార్గంలో కాళ్ళ భైరవన్ దేవస్థానంలో 4 మాటల పూజలు జరుగుతాయి. 1, 2 అష్టములు, 1 అమావాస్య, పౌర్ణమి. భైరవునికి పూజలు అనేది ఏంటంటే కూష్మాండం, అంటే ఆరోగ్య రీత్యా కానీ ఏమైనా సమస్యలైనా కూష్మాండం బలిచ్చి అఖండ దీపం పెట్టి స్వామివారిని వేరుకుంటారు. వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయండి. కూష్మాండం అంటే గుమ్మడికాయ అండి. కూష్మాండం అంటే బూడిది గుమ్మడికాయ. దాన్ని కట్ చేసి దాని గుజ్జు తీసి నూనె పోసి ఒత్తులేసి ముట్టిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ భక్తులు అక్కడ ముట్టిస్తున్నారు, మీరు వచ్చి చూడవచ్చు. జయ శ్రీమన్నారాయణ. జయ గోవిందరాజ స్వామి. జయ గోవిందరాజ. అస్మద్ గురుభ్యో నమః. సమస్త పరిహార సర్వదిశ మహారూపాభ్య ఆచార్య దేవతాభ్య అనుగ్రహ ప్రాప్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్త మంగళాన్ భవంతు.